హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి యాక్సెంచర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో 10 రోజుల్లో జాబ్ అనేది వస్తుందన్నమాట. ఇంటర్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట. సో చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది ఈ యొక్క వేకెన్సీకి మీరు చేసుకోవచ్చు. అలాగే ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎవరు మిస్ కావద్దు. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ చూడండి గైస్, మనకైతే naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రికార్డ్ టు రిపోర్ట్ ఓప్స్ న్యూ అసోసియేట్ రికార్డ్ టు రిపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో యాక్సెంచర్ కంపెనీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 0 to 1 years అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది శాలరీ. సో దీనికైతే స్టార్టింగే 35,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. గురుగ్రామ్లో ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే కోవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే 6 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 6 రోజుల క్రిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకైతే అప్లికెంట్స్ ఇప్పటి వరకు వాళ్ళకి వెళ్ళేవైతే 379 పోస్టులు ఆల్రెడీ అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్ళడం జరిగిందనమాట. ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది వీడియో ఎండ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ముందైతే మనం జాబ్ డిస్క్రిప్షన్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి స్కిల్స్ రిక్వైర్డ్ రికార్డ్ టు రిపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. జర్నల్ ఎంట్రీ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. అలాగే డెజిగ్నేషన్ రికార్డ్ అనమాట. డెజిగ్నేషన్ వచ్చేసరికి అంటే జాబ్ రోల్ అనమాట. సో రికార్డ్ టు రిపోర్ట్ ఓప్స్ న్యూ అసోసియేట్ ఈ యొక్క రోల్ కింద మనల్ని న్యూ అసోసియేట్గా హైరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీకామ్ లేదా సిఏ లేదా ఇంటర్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 1 year అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేదనమాట. వాట్ వుడ్ యూ డూ అనేసి ఇవ్వడం జరిగింది. సో అంటే మీరు ఏం చేస్తారు ఇక్కడ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు యూ విల్ బీ అలైన్డ్ విత్ అవర్ ఫైనాన్స్ ఆపరేషన్స్ వెర్టికల్ అండ్ will be helping use in determining financial outcomes అనేసి ఇవ్వడం జరిగింది. బై కలెక్టింగ్ ఆపరేషనల్ డేటా రిపోర్ట్స్, ఏవైతే డేటా రిపోర్ట్స్ ఉంటాయో వాటిని కలెక్టింగ్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీరు వాటిని అనలైజ్ చేసే విధంగా కూడా చూసుకునే విధంగా చేయాలన్నమాట. మీ యొక్క జాబ్ అంటే అదనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో వాటిని మీరు అనలైజ్ చేసి వాళ్ళకి కరెక్ట్గా అందించే విధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా మీరు చక్కగా చూస్తూ ఉండాలన్నమాట. రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అనేసి ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ కండక్టింగ్ అనలైసిస్ అండ్ రీకౌన్సిలింగ్ ట్రాన్సాక్షన్, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి రీకౌన్సిలింగ్ చేసే విధంగా ఉండాలి. అంటే విశ్లేషణ చేసే విధంగా కూడా మీరు చూడాలన్నమాట. ఓకేనా? సో ఆర్థిక ఫలితాలను నిర్ణయించడంలో కానీ సో ఇటువంటి వాటికి మీరు హెల్పింగ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. సో ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటిని ఆర్థిక ఫలితాల కింద నిర్ణయించడంలో మీకు మంచి అవగాహన అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి, ది రికార్డ్ టు రిపోర్ట్ టీమ్ హెల్ప్స్ క్లయింట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఇన్ దేర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ బ్యాలెన్స్ సీట్స్ ఇంటిగ్రిటీ క్యూట్స్ టైమ్ టు క్లోజ్ అండ్ సేఫ్గార్డ్స్ కంప్లైంట్స్ విత్ రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్
The areas where this team's express lies is in posting journal entries, preparing balance sheets, reconciliations, reviewing entries and reconciliations, ప్రిపేరింగ్ క్యాష్ ఫోర్కాస్టింగ్ స్టేట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సపోర్టింగ్ మంత్ అండ్ క్లోజింగ్, ప్రిపేరింగ్ రిపోర్ట్స్ అండ్ సపోర్ట్స్ ఇన్ ఆడిట్స్, ఇన్ జర్నల్ ఎంట్రీ ప్రాసెసింగ్. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఇంక్లూడింగ్ ఏ ఫిక్సిబుల్ అకౌంటింగ్ అండ్ స్ట్రక్చర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కంపారిజన్ జర్నల్ ప్రాసెసింగ్, hierarchical summaries, intuitives, inquiry and reporting, as well as dynamic allocations and the management of commitments and expenditures అనేసి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీకు ఒక చిన్న గ్యాప్లో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, నియంత్రించిన అవసరాలకు అనుగుణంగా మూసివేయడానికి మరియు రక్షిస్తుందన్నమాట. ఏవైతే బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా, అలాగే జర్నల్ ఎంట్రీలు పోస్ట్ చేయడము, అలాగే బ్యాలెన్స్ షీట్లను సయోధ్యాలను సిద్ధం చేయడము, ఎంట్రీలు మరియు సయోధ్యాలను సమీక్షించడము, అలాగే నగదు అంచనా వేసే స్టేట్మెంట్ని కూడా మీరు రెడీ చేసి ఉండాలన్నమాట. సో ఏదైతే మంత్ ఎండింగ్ ఉంటుందో వాటికి తగ్గట్టుగా మీరు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. సో ఆడిట్లో కానీ, అలాగే మీరు అకౌంటింగ్లో కానీ, ఆడిట్లో కానీ వీటన్నింటిని కూడా ఒక నిర్మాణపరంగా చేయాలన్నమాట. సమగ్ర జనరల్ ప్రాసెసింగ్ అనేది క్రమానుగత సారాంశాలు, అలాగే సహజమైన విచారణ మరియు రిపోర్టింగ్, అలాగే డైనమిక్ కేటాయింపులు మరియు కట్టుబాట్లు మరియు వ్యయాల నిర్వహణతో సహా ఆర్థిక నిర్వహణ పరిష్కారాన్ని మీరైతే అందించడానికి మీరు బాధ్యత అనేది వహిస్తారు అనేసి ఇక్కడైతే క్లియర్గా ఈ పేరాలో చెప్పడం జరిగింది. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్? సో ఇక్కడ చూడండి, వాళ్ళు దేనికోసం చూస్తున్నారంటే అకౌంటింగ్ రీకలెక్షన్స్ అనమాట, అంటే ఖాతా సయోధ్యలను అనమాట. క్యాష్ ఫ్లో మానిటరింగ్ అంటే నగదు ప్రవాహ పర్యవేక్షకుడికి, అలాగే ఫైనాన్షియల్ ప్రాసెస్ అంటే జనరల్ ఎంట్రీ ఆర్థిక ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి అనమాట. జనరల్ ఎంట్రీ ప్రాసెసింగ్ అనేసి కూడా చెప్పడం జరిగింది. ఎబిలిటీ టు పర్ఫార్మ్ అండర్ ప్రెషర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒత్తిడిలో నిర్వహించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. స్ట్రాంగ్ అనలిస్టిక్ స్కిల్స్ అనమాట. సో బలమైన విశ్లేషణ నైపుణ్యాలు కూడా మీలో ఉండాలి. నెక్స్ట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంటింగ్కి సంబంధించిన మేనేజ్ ఎలా చేయాలి, దాని యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇన్ దిస్ రోల్ ఇఫ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ లార్జ్లీ త్రూ ప్రెసిడెంట్స్ అండ్ రెఫరల్ టు జనరల్ గైడ్లైన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. యువర్ ఎక్స్పెక్టెడ్ ఇంటరాక్షన్స్ ఆర్ విత్ ఇన్ యువర్ టీమ్, ఓన్ టీమ్ అండ్ డైరెక్ట్ సూపర్వైజర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. యూ విల్ బి ప్రొవైడెడ్ డీటెయిల్డ్ టు మోడరేట్ లెవెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ డైలీ వర్క్ టాస్క్ అండ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఆన్ న్యూ అసైన్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ది డెసిషన్స్ దట్ యూ మేక్ యూ ఇంపాక్ట్ యువర్ ఓన్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే యూ విల్ బి అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ విత్ ఏ predetermined focused scope of work అనేసి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నోట్ దట్ దిస్ రోల్ మే రిక్వైర్ యూ టు వర్క్ ఇన్ రొటేషనల్ సెట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఈ పాత్రలో మీరు రొటీన్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. సో చాలా వరకు కూడా పూర్వపరాలు మరియు సాధారణ మార్గదర్శకాలకు సిఫార్సు చేయడం అనేది కూడా మీరు ఆశించే విధంగా పరస్పర చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. మీ సొంత బృందంలో మరియు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండాలన్నమాట. రోజువారీ పనులపై మరియు కొత్త అసెస్మెంట్లపై సవివరమైన సూచనలు నుండి మితమైన స్థాయి వరకు కూడా మీకు
వివరంగా అందించగలిగే విధంగా ఉండాలి. సో మీరు తీసుకునే నిర్ణయాలు మీ సొంత పనిని ప్రభావితం చేస్తాయి అన్నమాట. ముందు నిర్ణయించిన దృష్టి కేంద్రీకరించిన పని పరిధితో మీరు బృందంతో భాగంగా వ్యక్తిగత సహకారిగా ఉంటారనమాట. దయచేసి ఈ పాత్రకు మీరు బ్రహ్మ సెట్లో పనిచేయవలసి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడైతే స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అకౌంట్స్ రీకలెక్షన్స్ అనమాట. అలాగే జనరల్ ఎంట్రీస్, అలాగే ఫోర్కాస్టింగ్, అకౌంటింగ్, సో రికార్డ్ టు రిపోర్ట్ అనేది ఉండాలి. అలాగే కొన్ని ఇచ్చారు అకౌంట్స్ రిసీవబుల్స్, అలాగే అకౌంట్స్ పేబుల్, శాప్, జిఎల్, జనరల్ అకౌంటింగ్, అలాగే ఇంటర్నల్ ఆడిట్, జనరల్ లెడ్జరు, అలాగే రీకన్సలేషన్ P2P, R2R, అలాగే టాలీ ERP, బ్యాంక్ రీకన్సలేషన్స్, టాలీ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన స్కిల్స్ అన్నమాట. ఓకేనా. బీకామ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్. ఫస్ట్ మనం నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఐఎమ్ ఫ్రెషర్ అనేసి దానిపైన క్లిక్ చేసి, అలాగే ఇక్కడ మీ యొక్క కరెంట్ సిటీ అనేది ఎంచుకొని, సో సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి ప్రమోషన్స్ SMS అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే దాని తర్వాత మీరు ఇవన్నీ ఫిల్ చేశాక మీకు ఇక్కడ రిజిస్టర్ నౌ అనేది వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.